మనం గమనిస్తే ఎవరన్నా ట్రూగా లవ్ జేసిన వాళ్ళు, ఒకరేమో టూ మచ్‌గా లవ్, కేర్ ఎప్పుడంటే అవతల వాళ్ళకి టైం ఇవ్వడం గావచ్చు, వాళ్ళని ప్రొటెక్ట్ జేయడం గావచ్చు, అవతలోళ్ళని ఒక దేవుడు ఆర్ దేవతలాగా జూసుకుంటారు. ఇంత మంచిగా జూసుకున్నా గానీ, ఈ పర్సన్‌ని అవతల పర్సన్ వదిలేసి ఎళ్ళిపోతారు. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే, ఇలా లవ్ ఎంత చూపించినా గానీ, వాళ్ళకి అది నార్మల్ అయిపోతది. సైకాలజికల్‌గా దీన్ని హెడోనిక్ అడాప్టేషన్ అంటారు. అంటే ఏదైనా గాని ఎంత గొప్పదైనా, ఎంత మంచి థింగ్ అయినా మనకి స్టార్టింగ్‌లో దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్ని రోజులకి అది అలవాటు పడిపోయి అది నార్మల్ అనిపిస్తది. ఎలా అంటే ఒక కొత్త బైక్ గొన్నా, కొత్త ఫోన్ గొన్నా మనం టూ మచ్ కేర్‌తోని దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ 2, 3 డేస్. మన నార్మల్ లైఫ్‌లో అన్ని థింగ్స్ లాగానే ఇదొక థింగ్ అయిపోతది. లవ్ గూడా ఇలాగనే. ఒక పర్సన్ కాన్స్టెంట్‌గా ఎక్కువ కేరింగ్ టైమ్ ఏం డిఫరెన్స్ లేకుండా అదే లవ్ రావడంతో అదెంత గొప్పగున్నా గాని నార్మల్ అయిపోతది. సైకలాజికల్‌గా ఒక మనిషి మీద టూ మచ్ అడిక్షన్ అండ్ లవ్ ఎందుకొస్తది అంటే మన లైఫ్‌లో ఏ పర్పస్ లేకపోవడం, ఆర్ ఏ గోల్ లేకపోవడం వల్ల మనకి ఫుల్ ఖాళీ టైం దొరుకుతది. ఆ టైంని ఫిల్ జేయడం కోసం మనం ఒక పర్సన్ మీద టూ మచ్‌డ్‌గా అబ్సెషన్ ఫీల్ అవుతాం. అప్పుడేమనిపిస్తదంటే ఇప్పుడు వేరే ఆప్షన్స్ ఏం లేకపోవడంతో మనం ఫుల్ ఫోకస్ ఒకే పర్సన్ మీద పెట్టడంతో, ఈ పర్సన్ మన లైఫ్‌లో ఉంటేనే అప్పుడు మనం ఫుల్‌ఫిల్‌మెంట్ లేదంటే మనం నథింగ్ మనం ఏం అచీవ్ చేయనట్టే అనేసి ఇప్పుడు గోల్‌లాగా ఈ పర్సన్‌ని చూజ్ చేసుకుంటామనమాట. వీళ్ళ నుంచి అటెన్షన్ తగ్గినా, ఈ మనిషి మన లైఫ్‌లో లేకపోయినా మనం అన్‌వర్త్‌లాగా ఫీల్ అవుతాం. ఇది తగ్గించుకోవాలి. ఈ ఒక మనిషి మీద ఇలా ఒక పర్సన్ మీద టూ మచ్ అటాచ్‌మెంట్ తగ్గించుకోవాలి అంటే మన లైఫ్‌లో మనకిష్టమైన గోల్స్ ఏంటి? ఆర్ మనకిష్టమైన థింగ్స్ ఏంటి? వీటిపైన ఫోకస్ జేయాలి. అండ్ అలాగే మన హ్యాపీనెస్‌ని ఓన్లీ ఒక్క పర్సన్ మీదనే ఇలా పెట్టకుండా, మనకి ఇంకా ఎంజాయ్ జేసే థింగ్స్ అండ్ మన లైఫ్ మీనింగ్‌ఫుల్ అనిపిచ్చే థింగ్స్ ఏంటో వాటిపైన గిట్లా ఫోకస్ జేయాలి. అంటే ఫ్రెండ్స్ గావచ్చు, ఆర్ నీకిష్టమైన స్పోర్ట్స్ గావచ్చు, ఆర్ నీ డ్రీమ్స్ గావచ్చు, ఇలా వేరే వేరే వాటిపైన మన టైమ్‌ని, ఫోకస్‌ని షిఫ్ట్ జేయడం వల్ల ఈ పర్సన్‌తో ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి, కానీ ఈ పర్సన్‌కి కుదరనప్పుడు ఆర్ లేనప్పుడు గూడా ఆ పర్సన్‌ని అంత మిస్ అవ్వకుండా మనం హ్యాపీనెస్‌ని డివైడ్ జేసినాం గాబట్టి, ఇప్పుడు వేరే వాటిలో హ్యాపీనెస్‌ని వెతుక్కుంటాం. ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్‌తో గూడా ఎంజాయ్ జేస్తాం. అదే లవ్ ఇస్తాం. అండ్ మెయిన్‌గా ఒక పర్సన్ మీదనే ఆ పర్సన్ ఉంటేనే హ్యాపీ అయితా అనుకోవడం వల్ల మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం అనుకున్నట్టు అవతల పర్సన్ ఐడియాలజీ, థింకింగ్ ఉండదు. ఎందుకంటే ఎవ్వరు ఎప్పుడు ఎలా మారిపోయేదో తెలవదు. మనమే ఒక 2, 3 మంత్స్ ఉన్న ఐడియాలజీ ఇప్పుడుండదు. అందుకని ఆ పర్సన్ ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు అండ్ ఆ పర్సన్‌కి ఎలాంటి సిట్యుయేషన్స్ అన్నా రావచ్చు. అలాగే నువ్వు టూ మచ్ కేరింగ్ ఇవ్వడం వల్ల ఆ పర్సన్‌కి నువ్వు నార్మల్ గూడా అనిపియొచ్చు. అందుకని నీ లైఫ్‌లో వేరే థింగ్స్‌ని గూడా ఫోకస్ జేసి, వేరే వాటిలో గూడా హ్యాపీనెస్ వెతుక్కోవడం చేయడం వల్ల అండ్ మన అటాచ్‌మెంట్ అనేది తగ్గుతది.